ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకోబోతుందా? త్వరలో తెలుగుదేశం పార్టీలోకి దగ్గుబాటి పురంధేశ్వరి కొడుకు హితేష్ చెంచురాం చేరుతారంటూ జోరుగా ప్రచారం సాగుతున్నాయి. గతంలో నారా దగ్గుబాటి కుటుంబాల మధ్య విభేదాలున్నాయి. అయితే ఈ విభేదాలు పూర్తిగా సమసిపోవడంతో హితేష్ చేరికకు మార్గం సుగమమైనట్లుగా తెలుస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం బీజేపీలో దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. 2019 ఎన్నికల్లోనే పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు హితేష్. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల హితేష్ పోటీ చేయలేదు. ఇక 2024 ఎన్నికల్లోనూ పోటీకి దూరంగా ఉన్నారాయన. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి పర్చూరు లేదా బాపట్ల నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దశాబ్ద కాలంగా ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసిస్తుంది దగ్గుబాటి కుటుంబం. తాజాగా దగ్గుబాటి పురంధేశ్వరి వెంకటేశ్వరరావు వీరిద్దరికి సంబంధించినటువంటి పుత్రరత్నం తెలుగుదేశం పార్టీలో చేరుతారు అనేటువంటి కీలకమైనటువంటి వార్త ప్రకాశం రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా 2019లోనే పోటీ చేయాలి వైసీపీ నుంచి అని భావించిన సాంకేతిక పరమైనటువంటి సమస్యలు, పౌరసత్వానికి సంబంధించినటువంటి సమస్యల కారణంగా అది సాధ్యపడలేదు. కానీ ఈసారి దగ్గుబాటి హితేష్ తెలుగుదేశం పార్టీలో చేరుతారా, తన తాత స్థాపించినటువంటి పార్టీలో ఆయన చేరబోతున్నారా అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వైనం కూడా మనం చూసాం. 1983లో, 85లో, 89, 2004, 2009లో కూడా హీరోలు పోషించారు. క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో కూడా ఆయన ఉన్నటువంటి వైనం. ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా సేవలు అందించినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరోవైపు పురంధేశ్వరి బీజేపీలో ప్రస్తుతం కీలకమైనటువంటి నేతగా ఎదుగుతున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆమె పేరు కూడా కొంతవరకు పరిశీలనలో ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. మరి ఇలాంటి సందర్భంలో హితేష్ చెంచురాం తెలుగుదేశం పార్టీలో చేరితే ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? ఆయన నిజంగా టీడీపీ తీర్థాన్ని పుచ్చుకోబోతున్నారా? తాత స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టబోతున్నారా? ఇదే ఊహాగానాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కలు కొడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, దగ్గుబాటి హితేష్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారా? ప్రకాశం రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి వార్తగానే భావించాలి. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుందంటూ రాజకీయ విశ్లేషణ చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా నారా లోకేష్ అత్యంత సన్నిహితుడు దగ్గుబాటి చెంచురాం. అయితే గతంలో ఉన్న విభేదాలు సమసిపోయి ఇప్పుడు టీడీపీలో చేరడానికి కూడా అటు చెంచురాం ప్రయత్నం చేస్తున్నారంటూ సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పురంధేశ్వరి కేంద్ర క్యాబినెట్ రేస్ లో ఉన్నారు. అదేవిధంగా కొన్ని కీలకమైన కమిటీల్లో కూడా ఆమె అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు కేంద్రంతో కూడా అతి జాగ్రత్తగా సంప్రదింపులు జరిపారంటూ పురంధేశ్వరి మీద టీడీపీకి ఒక పాజిటివ్ టాక్ ఉంది. మరోపక్క ఏదైతే యువ నాయకుడు క్యాబినెట్ లోను అటు చంద్రబాబు మంత్రివర్గంలోను నెంబర్ 2 గా ఉన్న నారా లోకేష్ చెంచురాం కు అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నాయి. 2019లో వైసీపీలో చేరినప్పటికీ అప్పటికున్న సాంకేతిక కారణాలు, ఆయన పౌరసత్వంతో ఉన్న సమస్యల వల్ల పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రధానంగా పర్చూరు నుంచి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గాల డీలిమిటేషన్ జరుగుతుంది. 2029 ఎన్నికలకు నియోజకవర్గాలు పెరిగితే రాష్ట్రంలో 234 నియోజకవర్గాలు అవుతాయనే నేపథ్యంలో భాగంగా ఆయా జిల్లాల్లో కూడా కొత్త రాజకీయ సమీకరణాల వైపు టీడీపీ ఆసక్తిగా గమనిస్తుంది. ఇక్కడ ప్రధానంగా అటు టీడీపీలోను, గతంలో వైసీపీలోను, ప్రస్తుతం బీజేపీలోను, అటు బీజేపీలో పురంధేశ్వరి ఉన్నారు, గతంలో వైసీపీలో ఇటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారు. అయితే ఇక్కడ రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. అటు బాపట్ల నుంచి రాజకీయ ప్రస్తావన కొనసాగించడానికి ఎంపీగా పోటీ చేసే పరిస్థితి లేదు. బాపట్ల రిజర్వ్ స్థానం. అయితే బాపట్ల ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా టీడీపీ కూటమి పరిశీలిస్తుంది. మరోపక్క ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమిలో వస్తున్న మార్పులు, కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం, ఒకవేళ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పైన తీవ్ర అసంతృప్తి ఆరోపణలు చోటు చేసుకోవడం, కొత్త వారికి అవకాశం ఇచ్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఈ నేపథ్యంలో భాగంగా ప్రధానంగా అంటే నందమూరి ఫ్యామిలీ అయినా, నారా ఫ్యామిలీ అయినా, దగ్గుబాటి ఫ్యామిలీ అయినా వీరిలో నుంచి ఎవరైనా రాజకీయాలకు అరంగేట్రం చేయబోతున్నారంటే చాలా వరకు ఆసక్తి కలిగించేటువంటి అంశంగానే భావించాలి. ఇప్పటికే వెంకటేశ్వరరావుకి అదేవిధంగా చంద్రబాబు మధ్య, తోడల్లుళ్ల మధ్య ఉన్నటువంటి విభేదాలు, వివాదాలు కొంతవరకు సర్దుమరగడం, ఒకరినొకరు కలవడం, పరామర్శించడం, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పైన మనం చూస్తున్నాం. ఒకవేళ హితేష్ టీడీపీలో చేరితే ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనుకోవచ్చు?
శ్రీరామ్, ఇప్పటికే టీడీపీలో నందమూరి కుటుంబానికి సంబంధించిన వారి హవా కొనసాగుతుందండి. అటు నందమూరి బాలకృష్ణ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇటు నా బాలకృష్ణ అల్లుడు లోకేష్ క్యాబినెట్ లో నెంబర్ 2 గా ఉన్నారు, మరోపక్క బాలకృష్ణ మరొక అల్లుడు ఎంపీగా ఉన్నారు, విశాఖపట్నం ఎంపీగా ఉన్నారు. ఇటు దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే 2024 ఎన్నికల్లో ఆమె రాజమండ్రి పార్లమెంట్ గెలిచారు. అయితే ప్రస్తుతం క్యాబినెట్ రేస్ లో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా గతంలో కూడా కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ పురంధేశ్వరి బీజేపీలో ఉన్నప్పటికీ గతంలో వెంకటేశ్వరరావు కానీ చంద్రరావు కానీ వైసీపీలో చేరారు. అయితే అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కూడా నేరుగా పురంధేశ్వరి చేరితే తప్పేంటి, ఎవరు రాజకీయ భవిష్యత్ వారిది అనే కోణంలో ఆమె వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇటు తోడల మధ్య విభేదాలు సమీసుకోవడం, పుస్తకావిష్కరణకు హాజరు కావడం, ఒకరికొకరు సన్నిహితంగా ఉండడం, మరోపక్క గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు, చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా ఇటు పురంధేశ్వరి నైతికంగా మద్దతు ఉండడం, కొన్ని కీలక పరిణామాలు ఢిల్లీలో జరిగిన కీలక పరిణామాల్లో కూడా పురంధేశ్వరి కీలక పాత్ర వహించింది. ఈ అన్ని కారణాలు అన్ని రాజకీయ పరిణామాలు గమనించిన తర్వాత నేరుగా చెంచురామ్ కు ఇటు నారా లోకేష్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నారా లోకేష్ సూచనలతోనే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం చేస్తుంది. ప్రధానంగా అటు పర్చూరు కావచ్చు, ఇటు బాపట్ల కావచ్చు, లేక మరొక నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే ఆ రాష్ట్రంలో రాజకీయ సమూల మార్పులు జరుగుతాయి. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి, అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొత్త వారి వైపు టీడీపీ కూటమి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో ఎన్టీఆర్ మనవడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. అటు ప్రకాశం జిల్లాలో ఈ రాజకీయ పరిణామాలతో కుదుపుకొలుస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ కూటమి ఎక్కడ బలంగా ఉంది, జిల్లాలో ఉన్న 12 సీట్లలో దాదాపు 10 సీట్లు టీడీపీ కూటమి గెలిచిన పరిస్థితి ఉంది. కేవలం వైసీపీ దర్శి ఇటు ఎర్రగొండ బలం 2 నియోజకవర్గాలే గెలిచారు. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమిని సీటుగా ఇటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపల్లి చంద్రశేఖర్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా కొత్త రాజకీయ సమీకరణాల వైపు టీడీపీ కూటమి ఆసక్తిగా పరిశీలించింది. ఇందులో భాగంగానే చెంచురామ్ రాజకీయ రంగ ప్రవేశం త్వరలో జరుగుతుందనే ఊహాగానాలు, మరోపక్క పురంధేశ్వరి కూడా లైన్ క్లియర్ చేసినట్టు కూడా మనకు సమాచారం ఇచ్చింది. ఎందుకంటే బీజేపీలో రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదా అనే అంశం పక్కన పెట్టి అది జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ ప్రధానంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ పదే ఈ కూటమి 15 ఏళ్ళు కలిసి ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో భాగంగా పురంధేశ్వరి కూడా చెంచురామ్ ను టీడీపీలో చేరడానికే మొగ్గు చూపుతుందంటూ మనకు జోరుగా సమాచారం అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం మరో సంచలనం నమోదు కాబోతుందా? త్వరలో తెలుగుదేశం పార్టీలోకి దగ్గుబాటి పురంధేశ్వరి కొడుకు హితేష్ చెంచురామ్ చేరుతారంటూ జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ప్రధానంగా నారా దగ్గుబాటి కుటుంబాల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇప్పుడు సైడ్ అయిపోదాం. హితేష్ చేరికకు దాదాపు మార్గం మొత్తం కూడా క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం బీజేపీలో దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. 2019 ఎన్నికల్లోనే పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని హితేష్ భావించిన కొన్ని సాంకేతిక పరమైనటువంటి కారణాల వల్ల పోటీ చేయలేదు. 2024 ఎన్నికల్లోనూ ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. అయితే 2029 ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చోటు చేసుకోబోతున్నాయా, లేదా పర్చూరు నుంచి బాపట్ల లేదా పర్చూరు 2 నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా తెలుగుదేశం పార్టీలో చేరి హితేష్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దశాబ్దాల కాలంగా ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసిస్తున్నటువంటి దగ్గుబాటి కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? తన తాత స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో హితేష్ చేరి శాసనసభ్యత్వం కోసం పూర్తి స్థాయిలో పోటీకి దిగేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఒకరినొకరు పరికరించుకోవడం, ఒకరికొకరు సమావేశాలు నిర్వహించుకోవడం, పరామర్శలు చేసుకోవడం, పుస్తకావిష్కరణ కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వైనాన్ని గత కొంతకాలంగా మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తున్నాం. తాజాగా నందమూరితో పాటుగా నారా కుటుంబానికి సంబంధించినటువంటి వారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. మరోవైపు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేశ్వరరావు కొంతవరకు సైలెంట్ మోడ్ లో కనిపిస్తున్న పురంధేశ్వరి ఇప్పటికే కేంద్ర మంత్రిగా పనిచేశారు, బీజేపీలో అధ్యక్షురాలుగా పనిచేశారు, ఇప్పటికే ఎంపీగా ఉంటూ కేంద్ర కేబినెట్ రేస్ లో కూడా ఆమె పేరు ప్రముఖంగా వినబడుతుంది. ఒక దశలో లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రేస్ లో కూడా ఆమె పేరు ప్రముఖంగా వినిపించినటువంటి వైనం. ఇలాంటి సందర్భంలో తమ కుమారుణ్ణి తెలుగుదేశం పార్టీలో చేర్చి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అరంగేట్రం చేయించాలి అనేది మాత్రం దగ్గుబాటి కుటుంబం యొక్క ఆలోచనగా తెలుస్తున్నాయి. చూడాలి ప్రకాశం జిల్లా రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో.